అలారం మోగుతుంది కదా, అది బెడ్ టైం. ఎగ్జాక్ట్గా ఆ టైంకి మేము బెడ్రూమ్లో ఉండాలంతే. ఏదైనా సరే ఆ టైం కల్లా మొత్తం పనులన్నీ ఎంత కంగారుగా అయినా సరే ఫినిష్ చేసేసుకొని ఆ టైం కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పిల్లల చేత కాసేపు ఇట్లా బెడ్ టైం స్టోరీస్ అవి చదువుకుంటారు, కొన్ని బుక్స్ చదువుకుంటారు, ఇంకా లేకపోతే నేను స్టోరీస్ చెప్తాను, పాటలు పాడుకుంటాము, శ్లోకాలు చెప్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. నిద్రపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందైతే నేను పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తాను. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక పనిని మనం అలవాటుగా మార్చుకోవాలి అని అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. టైం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది అందరికీ అనిపిస్తుందో లేకపోతే నాకే అనిపిస్తుందో కానీ మొత్తానికైతే అలవాటు చేసేసుకుంటాను. అలా అలవాటు చేసుకున్నదే ఈ బిఫోర్ బెడ్ టైం అనమాట. ఫుల్ వీడియో లింక్ ఆల్రెడీ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.